మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ప్రతి వారం శుక్రవారం మనం ప్రజా దర్బార్ని ఏర్పాటు చేసి ప్రజల సమస్యలు తెలుసుకొని వాటి పరిష్కారం వైపు ముందుకెళ్లాలనే ఉద్దేశంతో ప్రతి వారం కూడా శుక్రవారం ప్రజా దర్బార్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇలా ప్రతి మండలంకి వెళ్ళి ఒక్కొక్క ఊరు, ప్రతి మండలంలో ఒక్కొక్క ఊరు సెలెక్ట్ చేసుకొని ఆ ఊరికి వెళ్ళి ముఖ్యంగా ఆ ఊరు సమస్యలు తెలుసుకొని వాటి నుంచి పరిష్కారం వైపు కూడా మనము ముందుకెళ్తున్నాం. ముఖ్యంగా మన ముఖ్యమంత్రి గారు పదే పదే అందరికీ కూడా, నాయకులందరికీ కూడా చెప్తున్నది, గతంలో 5 సంవత్సరాలుగా మనకున్న ఎన్నో సమస్యలు వాళ్ళు సృష్టించేసి రాష్ట్రాన్ని వదిలేసి వెళ్ళిపోయారు. కాబట్టి ఇప్పుడు మనకు రాష్ట్రంలో సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా మన సూలూరుపేట నియోజకవర్గానికి వస్తే గత 10 సంవత్సరాలుగా సమస్యలతో ఈ రోజు నాకు వచ్చిన అర్జీలన్నీ కూడా రోడ్లు లేవని, డ్రైన్స్ లేవని ఎక్కువగా సమస్యలు తీసుకొస్తున్నారు. దాంతో పాటు ల్యాండ్ ఇష్యూస్ కూడా, అంటే ఒకరి పేరు మీద పొలం ఉంటే అది ఇంకోరి పేరు మీద రిజిస్టర్ చేయడం. ముఖ్యంగా వైసీపీ నాయకులు గతంలో 5 సంవత్సరాలు ఇలాంటివి ఎన్నో జరిపి సర్వే నంబర్లు మార్చేయడం, లేదా వారసత్వం అని వేరే పేర్లు పెట్టి రిజిస్టర్ చేసేయడం, ఇలాంటివి ఎన్నో చేయడం వల్ల ఈ రోజు మనకు ల్యాండ్ ఇష్యూస్, మనకు ప్రభుత్వం వచ్చి 1.5 సంవత్సరం పూర్తయినా కూడా ఇంకా సమస్యలతో ప్రజలు బాధపడుతున్నారంటే గతంలో 10 సంవత్సరాలుగా వాళ్ళు చేసిన అరాచకం గాని లేదా ఇలాంటి అన్యాయాలు గాని వాటి వల్ల ఇంకా కూడా సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. దాంతో పాటు గతంలో ఏదైనా అభివృద్ధి చేస్తుంటే ఈ రోజు మనకు మనం ఈ 1.5 year లో చేసిన అభివృద్ధి పనులు చేస్తుంటే సరిపోయి ఉండేది. ఈ రోజు ఎక్కడికి వెళ్ళినా సరే, ఏ ఏరియాకి వెళ్ళినా సరే డ్రైన్లు లేవు, రోడ్లు లేవు. ఈ 1.5 సంవత్సరం మన కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మనం ప్రతి మండలంలో కూడా 2 కోట్లు శాంక్షన్ చేశారు. దాంతో గ్రామీణ ప్రాంతాలంతా కూడా మనం రోడ్లు వేసుకున్నాం. అలాగే మున్సిపాలిటీ టౌన్స్ లో కూడా మనకున్న 2 మున్సిపాలిటీలు, అటు నాయుడుపేట కావచ్చు, ఇటు సూలూరుపేట టౌన్ లో కూడా మనకు 2 కోట్లు శాంక్షన్ అయింది. ఇప్పుడు రోడ్ వర్క్ కూడా అందరికి అన్ని ఎక్కడైతే రోడ్లు లేవో అక్కడంతా కూడా మనం రోడ్లు వేసుకోవడం జరుగుతుంది. అలాగే త్వరలోనే మనకు డ్రైన్స్ కూడా, ఎందుకంటే రోడ్ల మీద అంతా కూడా డ్రైన్స్ లేక చెత్త అంతా వచ్చి లేదా వాటి వల్ల ఈగలు వచ్చి ఎంతో మంది ఆరోగ్య సమస్యలకి గురవుతున్నారు. కాబట్టి డ్రైన్స్ కూడా మన మున్సిపల్ మినిస్టర్ గారు పొంగూరు నారాయణ గారు మనకిటు సూలూరుపేటలో 16 కోట్లు, అలాగే నాయుడుపేటలో 18 కోట్లు కూడా శాంక్షన్ చేయడం జరిగింది. ఇప్పుడు కమిషనర్ గారు అలాగే నాయకులు కూడా కలిసి ప్రపోజల్స్ అన్ని కూడా రెడీ చేస్తున్నారు. త్వరలోనే మీకు డ్రైన్స్ అన్ని కూడా త్వరలోనే పెడతాం. ఇలా మనం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంతో అభివృద్ధి పనులు చేసుకుంటూ అలాగే సంక్షేమాన్ని కూడా అంతే సమపాలనలో కూడా ముందుకు తీసుకెళ్తున్నాం. ఈ రోజు మన ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు సూపర్ 6 లో అన్ని కూడా మనం ప్రతి ఒక్కటి అమలు చేసుకుంటూ వచ్చాం. ఏ పెన్షన్లు కూడా, గతంలో పెన్షన్లు ఉంటే అది టీడీపీ ప్రభుత్వం అని తెలిస్తే, లేదా టీడీపీ కార్యకర్త అని తెలిస్తే, లేదా టీడీపీ నాయకుల తరపున ఎవరైనా తీసుకెళ్తే వాటన్నిటి కూడా క్యాన్సిల్ చేసి, అంటే పేదవాళ్ళని కూడా చూడకుండా ఆ పెన్షన్లన్నీ కూడా క్యాన్సిల్ చేసి అందరినీ కూడా పెన్షన్ లేకుండా ఈ రోజు ఎంతో మంది అడుగుతున్నారు. గతంలో మాకు తెలుగుదేశం అని చెప్పి మాకు పెన్షన్లు తీసేశారని. మన ముఖ్యమంత్రి గారు ఎప్పుడు ఒకటే చెప్తారు, పేదవాళ్ళని ఎవరు కూడా ఇబ్బంది పెట్టద్దండి, పేదవాళ్ళకి పెన్షన్లు ఉన్నవి పెన్షన్లు అలాగే రానివ్వండి, పేదవాళ్ళకి మనం సహాయం చేయడానికే మనం ప్రభుత్వంలో ఉంది. అలాగే పేదవాడు ఎవరికి చెప్తే వాళ్ళకి ఓటేస్తారు, లేదా కొంత ప్రలోభం ఉంటది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో పేదవాళ్ళని ఇబ్బంది పెట్టద్దనే నాయకులందరికీ కూడా చెప్పారు. అదే నిబద్ధతతో నాయకులందరం కూడా పనిచేస్తున్నాం. ఇప్పటికీ కూడా ఏ పేదవాడిని మీరు ఏ ప్రభుత్వంకి ఓటేశారని కానీ, లేకపోతే మీరు తెలుగుదేశమా వైసీపీ అని కానీ ఈ రోజు ఎవరిని అడగట్లేదు. అర్జీలు తీసుకొచ్చినా అడగట్లేదు, లేదా మీరు సీఎంఆర్ఎఫ్ కోసం వచ్చినా అడగట్లేదు. ఇల్లు పెట్టాలన్నా మీరు ఏ ప్రభుత్వం అని అడగట్లేదు, లేదా మీకు పెన్షన్లు ఇస్తుంటే ఏ ప్రభుత్వాన్ని మనం అడగట్లేదు. ఈవెన్ నేను గుడ్ మార్నింగ్ సూలూరుపేట అని ప్రతి టౌన్ లో నాయుడుపేట, సూలూరుపేట తిరుగుతున్నా. గతంలో మీరు చూశారు. అలా తిరిగిన వాళ్ళు కొన్ని శాసనసభ్యుల పేర్లు నేను ఎత్తట్లేదు. కొన్ని శాసనసభ్యులు అలా రోడ్ల మీద వెళ్తూ ఒక తెలుగుదేశం జెండా ఎగరేస్తుంటే వీళ్ళకి ఏమేమి సంక్షేమ పథకాలు వస్తున్నాయో అవి తీసేయండి, ఎందుకంటే తెలుగుదేశం జెండా పెట్టుకున్నారు, లేదా తెలుగుదేశం స్టిక్కర్ పెట్టుకున్నారు, లేదా వీళ్ళు తెలుగుదేశం వాళ్ళని ఎన్నో క్యాన్సిల్ చేసిన పరిస్థితులు మనం చూసాం. ఇల్లు వస్తే ఇల్లు తీసేశారు, పెన్షన్లు వస్తే పెన్షన్లు తీసేశారు. అలా పేదవాళ్ళని ఇబ్బందిని పెట్టిన పరిస్థితులు మనం ఎన్నో చూసాం. కానీ చంద్రబాబు నాయుడు గారు ఒకే మాట చెప్తారు, పేదవాళ్ళని ఇబ్బంది పెట్టకుండా వాళ్ళకి కావాల్సిన సంక్షేమ పథకాలు అన్ని కూడా వాళ్ళకి అందేలాగా చూడమని మా అందరికీ కూడా ఆదేశాలు ఇచ్చారు. లోకల్ టు గ్లోబల్
న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.